కేసు గెలిచాక ఆనంది అయితే పరిగెత్తుకుంటూ ఆ శివయ్య దగ్గరకు వచ్చి చెట్టును గట్టిగా పట్టుకొని శివయ్య, థ్యాంక్స్ శివయ్య, ఇదంతా నువ్వే చేసినావు కదా, నాకు తెలుసు శివయ్య, ముందుగా నీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. అటు వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇటు మా అత్తయ్య గారికి అన్యాయం జరగకుండా నువ్వే కాపాడినావు. రెండు వైపులా నువ్వే సరిసమానం చేశావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి శివయ్యతో తన ఆనందాన్ని పంచుకొని తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆనంది ఇదంతా చూసి ఆదిత్య కూడా సంతోషిస్తాడు. నేల తల్లికి వర్షం పడి ఆకలి దాహం తీర్చినట్లుగా నువ్వు ఈ పని చేసి అటు ఆ జనాల్ని ఇటు మా అత్తయ్య గారిని ఇద్దరిని కాపాడినావు. ముందు ఈ ఈ పని జరగడానికి ఇలా జరగడానికి కారణమైన అతనికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడే వస్తాను ఉండు శివయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యని హగ్ చేసుకొని థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఆనంది నన్ను హగ్ చేసుకుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం తన ఆనందానికి అవధులు లేక ఆనంది ఆదిత్యని హగ్ చేసుకొని, ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్, మీరే కానీ నాకు ఈ కేసు అప్పచెప్పకపోతే, మీరే కానీ నన్ను ఆ రోజు ఇలా వాదించమని అనకపోతే ఈరోజు ఇలా గెలిచే వాళ్ళమే కాదు కదా అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.